ఈ ఫ్రీ పవర్ అవైల్ చేస్తారు 1 కోటి కుటుంబాలు. అంటే 1 కోటి ఇంటూ 1000 కోట్లు ప్రతి నెల. 1 కోటి ఇంటూ 1000 ప్రతి నెల 1000 రూపాయలు నిరుపేద వర్గాలు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాయితీ కల్పిస్తుంది. అంటే సంవత్సరంలో 12 మాసాలు 12,000 కోట్లు కేవలం 200 యూనిట్ల విద్యుత్ సరఫరాపై అని చెప్పంటున్న ఉచిత విద్యుత్ గృహావసరాలకు. వీళ్ళు ఓపెన్ మార్కెట్లో కుకింగ్ గ్యాస్ ఈజ్ ఆల్మోస్ట్ 850. ఇట్స్ ఆల్మోస్ట్ 850. 500 రూపాయలకు అదనంగా చెల్లింపు అంటే 350 రూపాయలు కన్జ్యూమర్ ఈజ్ గెట్టింగ్ బ్యాక్. కన్జ్యూమర్ ఈజ్ గెట్టింగ్ బ్యాక్ అంటే అదొక 350 కోట్లు అనుకోండి. 350 ఇంటూ 12 మాసాలు ఇట్స్ ఆల్మోస్ట్ 4,000 crores. ఆల్మోస్ట్ 4,000 crores ఓన్లీ ఆన్ కుకింగ్ గ్యాస్. ఉచిత రవాణా నిన్నే పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు 110 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేయబడ్డాయి. 110 కోట్లు. 110 కోట్లు అంటే ఒక్కొక్క టికెట్ 20 రూపాయలు మనం యావరేజ్ పెట్టుకుంటే అదొక 2,000 కోట్లు. నీకు ఉచిత రవాణా సౌకర్యంపై 2,000 కోట్లు, కుకింగ్ గ్యాస్ సబ్సిడీ మీద ఒక 4,000 కోట్లు సంవత్సరానికి, ఫ్రీ పవర్ మీద 12,000 కోట్లు. అంటే 12, 4, 16, 2, 18,000 కోట్లు. అంటే వీళ్ళ సంవత్సరానికి ఆల్మోస్ట్ 20,000 కోట్ల రాయితీ కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కార్యక్రమాలు అమలు చేపట్టింది. రైతాంగానికి రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అంటే ఆల్మోస్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది 20,600 కోట్లు సంథింగ్ ఇస్తుంది. 20,600 కోట్లు, 21,000 కోట్లు. దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రుణమాఫీ అమలు చేస్తున్నారా? మీరు చేయని కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే ప్రభుత్వంగా రైతుకు అండగా నిలవాలనే భావన తపనతో ఏదైతుందో ఇవాళ ఏకమొత్తం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. అన్నట్టు విడతల వారీగా చేయడంతో ఏమైపోయింది? అది వడ్డీ మాఫీగా సరిపోయింది. బట్ టుడే ఏకమొత్తంగా అమలు చేయడంతో ఏదైతుందో రైతుకు వీళ్ళ వడ్డీ భారం లేకుండా కార్యక్రమం అమలు చేస్తుంటే మరి భారతీయ జనతా పార్టీ మేము కూడా ఏదో మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, మేము ఎక్కడ కూడా కనబడకుంటే అయిపోతున్నాం చెప్పి అనుకుంటే ఎట్లనే మేము ఇంకెన్నికల్లో ఇతర కార్యక్రమాలు కూడా పేర్కొన్నాం. డెఫినెట్లీ ఇవాళ అమలు చేస్తున్న కార్యక్రమాలకు తోడు ఎన్నికల ప్రణాళిక ఇతర కార్యక్రమాలు కూడా పేర్కొన్నాం. వాటిని కూడా అమలు చేయవలసిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. మీరెక్కడైనా మీరు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారా? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి నిరుపేద అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పన్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ 3వ పర్యాయం అధికారానికి వచ్చారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఏ విధంగా అధికారం చేజిక్కించుకోవాలని తాపత్రయ ప్రయత్నం తప్ప మీరు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తేవడం కాదు అయినా అది రెట్టింపు అయిపోయింది, పెరిగిపోయింది. పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు కాదు, 15 రూపాయలు కూడా వేయలేదు. మేము రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పంటే నువ్వు అంబానీ అదానీ గురించి నువ్వు మాట్లాడుతావు. ఏ అంబానీ అదానీ
సంక్షేమం గురించి వాళ్ళకు రుణమాఫీ చేస్తావు నువ్వు లక్షల కోట్లు. ఆ అంబానీ అదానీలా కల్పించే రాయితీలు ఏదైతుందో రైతాంగాన్ని కల్పించవయా. ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పి అంటున్నా. ఆ రైతు గురించి ఆలోచించు అని చెప్పి అంటున్నా. దాని ఆర్థిక నేరస్తులను అంటగాగుతూ వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కోసం ఏదైతుందో తోడ్పడమే వీళ్ళ ఎన్డీఏ ఎజెండా లెక్క కనబడుతుందని చెప్పంటారు. వీళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ నీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఇలా గతానికి ఇప్పటికి ఏదైతుందో తగ్గింది. యూ టేక్ 2013-14 ఇప్పుడు తీసుకుంటే బ్యారెల్ అన్నాడు ఆల్మోస్ట్ ఇట్ వాజ్ $105. Well, it has come down to 90. తగ్గింది. డీజిల్ ఎక్కడున్నది? ఆనాడు ఏదైతే $54 ఉంటే ఇవాళ $90 పైకి. ఆల్మోస్ట్ డబుల్. పెట్రోల్ ఆనాడు $70 ఉంటే ఇలా $100 అయిందే. వీళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతుందో ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానిపై దృష్టి పెట్టకుండా ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలి, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. వీళ్ళు డీజిల్ ప్రైస్ కనుక కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ భారం తగ్గుద్ది. నిత్యావసర వస్తువుల మూమెంట్కి ఏదైతుందో కొంత రిలీఫ్ వస్తుంది. అదంతా ఏది లేదు. ఇవాళ కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే ప్రభుత్వ పరంగా జీర్ణించుకోలేక ఉనికి చాటుకోవాలని తపనతోని ఛార్జ్షీట్, అసలు ఛార్జ్షీట్ కాదు, అసలు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రాసిక్యూట్ చేయాలంటున్నా. మీరు ఎన్నికలు చేసే వాగ్దానాలు దశాబ్ద కాలం 10 సంవత్సరాలు గడిచిన అమలు చేయలేకపోయింది కాబట్టి ప్రాసిక్యూట్ చేయాలంటూ నేను ఇవాళ విదేశాల్లో మూలుతున్న నల్లధనం, పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన. 10 ఏళ్ళంటే 20 కోట్ల మందికి నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీరు బాసటకు అండగా నిలిచే విధంగా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మీపై ఉండేనా? ఎన్ని కల్పించిందే? ముందు మా కాంగ్రెస్ కాదు నాయన, ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో అంటూ నేను. మీరు కాంగ్రెస్ విమర్శించాలంటే ముందు ఏదైతే ఉందో, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఏవైతే గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు అదనంగా సంక్షేమ కార్యక్రమం అమలు తలపెట్టిందో అవి మీరు అమలు చేయండి మీ రాష్ట్రాలలో. లైక్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్, 200 యూనిట్స్ ఫ్రీ పవర్ డొమెస్టిక్ అప్ టు $500 కుకింగ్ గ్యాస్, అదనంగా భారం ఏదైతుందో ప్రభుత్వం భరించే విధంగా మద్దతు ధర కల్పనకు $500 బోనస్, రైతాంగానికి రుణమాఫీ, ఇట్లాంటి కార్యక్రమం ముందు నీ రాష్ట్రాలు అమలు చెయ్యు. మోడీ గారికి ఏదైతుందో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను మనకు వివరించి ఏదైతుందో భారతీయ ఇవరే మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటున్నావు కదా, అవి అమలు చేసి తలపెట్టు ముందుగా. అప్పుడు దెన్ యూ ట్రై టు టాక్. అంతేగాని ఏదైతుందో ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని చెప్పి భావిస్తే ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని చెప్పండి. దయచేసి వాస్తవాలకు అనుగుణంగా ఇవాళ మనం ఏదైనా మన ఆలోచన విధానం ముందుకు పోవాలి, దానికి అనుగుణంగానే మన స్పందన ఉండాలని చెప్పని నేను పేర్కొంటాను. థ్యాంక్ యూ.